నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో ఇంతకు ముందుకు వచ్చిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ జోడీ 'అఖండ' సీక్వెల్ 'అఖండ తాండవం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయినా కూడా సినిమాపై అంచనాలేమీ తగ్గలేదు. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేర అందుకుందో చూద్దాం పదండి. మురళీకృష్ణ రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే. అతడి కూతురు జనని డిఆర్డీఓలో సైంటిస్ట్. దేశ రక్షణ కోసం కష్టపడే సైనికులు ఏ వాతావరణంలో అయినా తట్టుకునేలా ఆమె బయోసూట్ తయారు చేస్తుంది. దాని మీద ట్రయల్స్ నడుస్తుండగానే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ఒక రాజకీయ నాయకుడి అండతో చైనా ఆర్మీ జనరల్ కుట్ర పన్ని ఒక వైరస్ గంగా నదిలో కలిసేలా చేస్తాడు. కుంభమేళకు వచ్చిన లక్షలాది మందికి వైరస్ అంటి దేశం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ వైరస్కు వ్యాక్సిన్ తయారు చేసే బాధ్యత కూడా జననీనే తీసుకుంటుంది. కానీ ఆ వ్యాక్సిన్ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ స్థితిలో అఘోర అయిన మురళీకృష్ణ సోదరుడు అఖండ బాలకృష్ణ ప్రవేశం చేస్తాడు. మరి శత్రువులతో అతను ఎలాంటి పోరాటం చేశాడు, దేశానికి ఎదురైన ముప్పును తప్పించడానికి ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఒక హీరో చేస్తే మాస్ అనిపించే ఒక సన్నివేశం ఇంకో హీరో చేస్తే అది అతిగా అనిపిస్తుంది. ఆ హీరోకు ఉన్న ఇమేజ్ని బట్టి చూసే దృక్కోణం మారిపోతుంది. టాలీవుడ్లో మాస్ పేరుతో కొంచెం అతి చేసిన చల్ల హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. దర్శకుల్లో బోయపాటి శ్రీనుకు కూడా ఇలాంటి ఇమేజే ఉంది. వీళ్ళిద్దరూ కలిసి చేసిన మాస్ విధ్వంసాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. అయితే వరుసగా 3 బ్లాక్ బస్టర్లు కొట్టేసరికి ఏం చేసినా చల్లిపోతుందనే అతి విశ్వాసంతో 'అఖండ 2 తాండవం' అని సందేహం కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. బాలయ్య, బోయపాటి అంటేనే అన్నీ కొంచెం అతిగా ఉంటాయనే అంచనాలతోనే థియేటర్లోకి వెళ్ళినా సరే 'అఖండ 2లోని అతి హద్దులను దాటేస్తుంది. మనిషి తిరగేసే తలను పట్టుకొని హారతి ఇవ్వడమేంటి, హెలికాప్టర్ రెక్కలను త్రిశూలం మీద పెట్టి తిప్పడమేంటి, అదే త్రిశూలంతో మెషిన్ గన్నును ఆపరేట్ చేయడమేంటి, ఇండియన్ ఆర్మీ వల్ల కానిది హీరో ఒక్కడే చేయడమేంటి, ఒక్కడే చైనా మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ దేశ ఆర్మీ జనరల్ను చంపడమేంటి, అబ్బో మామూలు విధ్వంసాలా అవి? మాస్ అంటే అంతే మరి. వీటినే ఎంజాయ్ చేస్తాం అంటే సినిమా నిండా ఇలాంటి విన్యాసాలకు, విధ్వంసాలకు లోటే లేదు. కానీ ఇవి వెటకారంగా తోస్తే మాత్రం 'అఖండ 2' ఒక ట్రోల్ స్టఫ్ లాగా అనిపిస్తుంది. బాలయ్యతో చేసిన తొలి 2 చిత్రాలతో సగటు మాస్ కమర్షియల్ ఫార్ములాలే ప్రయత్నించాడు బోయపాటి శ్రీను. మూడో ప్రయత్నంలో మాత్రం ఆ ఫార్ములాకే కొంచెం డివైన్ టచ్ ఇచ్చాడు. బోయపాటి సినిమా అంటే ఇద్దరు బాలయ్యలు కామన్ కాగా, ఈసారి రెండో బాలయ్యను పరమ శివభక్తుడైన అఘోరాగా మార్చి సినిమాకు కొత్త కలర్ తీసుకొచ్చాడు. కల్చర్ డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్న ట్రెండ్లో 'అఖండ' అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనేసరికి బోయపాటి అన్ని డబుల్ డోస్ ఇచ్చేద్దామని ప్రయత్నించాడు. కానీ అది కాస్త ఓవర్ డోస్ అయిపోయింది. ఇటు మాస్ సన్నివేశాలు శృతి మించిపోయాయి, అటు డివైన్ ఎలిమెంట్లు వాడుకున్న తీరు హద్దులు దాటిపోయింది. మొత్తంగా 'అఖండ 2' ఒక ఆర్గానిక్ ఫీల్ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయింది. బెడిసి కొట్టిందా ఇక అంతే. 'అఖండ 2లో అతిగా అనిపిస్తూనే మాస్ ప్రేక్షకులను అలరించే ఎపిసోడ్లకేమీ లోటు లేదు. 'అఖండ పునరగమనాన్ని చూపించే ఇంటర్వెల్ ఎపిసోడ్లో మాస్ ప్రేక్షకులకు, బాలయ్య అభిమానులకు పూనకాలు ఖాయం. 'అఖండను హనుమంతుడు పూనే మరో యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. మిగతా యాక్షన్ ఎపిసోడ్లను కూడా మాస్ మెచ్చేలా తీర్చిదిద్దారు. కానీ ఆయన ఎపిసోడ్లలో బలమైన ఎమోషన్ మాత్రం మిస్ అయింది. అందుకు కారణం సినిమాలో బలమైన విలన్లు లేకపోవడం, హీరోకు అసలు ఎదురే లేనట్టు చూపించడం, అన్ని తాంత్రిక విద్యలు నేర్చుకొని పిశాచాలను వశపరుచుకున్నట్లు చెప్పే విలన్ భయంకరమైన అవతారంలో కనిపిస్తాడే కానీ 'అఖండ' తనకు ఎదురొచ్చిన 2 సార్లు కనీసం నిలవజాలడు. ఇక చైనా ఆర్మీ చీఫ్ అండ్ కో వ్యవహారం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గన్నులు పట్టుకొని పదుల సంఖ్యలో రౌడీలు వచ్చినా తాంత్రిక విద్యలు తెలిసిన
మాంత్రికుడు వచ్చిన వందల మంది సైనికులతో కలిసి శత్రు దేశపు సైన్య అధ్యక్షుడు వచ్చిన జస్ట్ ఒక శూలం మాత్రమే చేతిలో ఉన్న అఖండ వీడియో గేమ్లో చంపినట్లు అందరినీ చంపుకొని పోవడమే ఉంటుంది. విలన్లను అంత వీక్ చేసి హీరోను మరీ అంత పీక్స్లో చూపిస్తే ఇక కిక్కేముంటది. బోయపాటి సినిమాలో కథలు అందులో లాజిక్ల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోలేము. యాక్షన్ ఎపిసోడ్ల మధ్య వెనుక మొక్కుబడిగా ఒక థ్రెడ్ ఏదో నడిపిస్తుంటాడతడు. అఖండ 2ను పాన్ ఇండియా సినిమాగా మలిచే క్రమంలో కుంభమేళ అందులో ఒక వైరస్ అంటూ ఏదో కసరత్తు చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు. అది పూర్తిగా మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సనాతన ధర్మం గురించి ఒక చోట డైలాగులు అయితే బాగున్నాయి కానీ దాని చుట్టూ సన్నివేశాలు కూడా ఓవర్ డోస్ అయినట్లే అనిపిస్తుంది. శివుడి ఎలిమెంట్ అఖండాలో మాదిరిగా ఆర్గానిక్ ఫీల్ ఇవ్వదు. పాన్ ఇండియా అపీల్ కోసం అఖండ పరిధి పెంచే ప్రయత్నంలో ప్రతి విషయము హద్దులు దాటిపోయినట్లే అనిపిస్తుంది. అఖండ పాత్రతో ఫస్ట్ పార్ట్లో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ కూడా ఇక్కడ మిస్ అయింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆ పాత్రతో చేయించిన విపరీతమైన అతే అందుకు కారణం. మొత్తానికి అఖండ 2 అయితే మనం అనుకున్నంత సక్సెస్ అయితే ఇవ్వలేదు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.